శ్రీరామ శ్రీమాత్రే నమః. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. గతంలో మీకు జ్యోతిష్య శాస్త్రపరంగా మానవ జీవితంపై ఎటువంటి ప్రభావం ఉంటుందన్నది కొన్ని వీడియోలు చేసి మీకు అందించగలిగాను. లగ్నం ముందు ఉండేటువంటి ఒక గ్రహం గురుడు గాని శని గాని ఉన్నట్టయితే ఆ ప్రభావాలు ఆ జాతకులకు ఎలా ఉంటాయన్నది నేను ఇప్పుడు వీడియోలు చేస్తున్నాను. అయితే శని అంటే ఒక చెడు ప్రభావం కలిగించేదని, గురుడు అంటే సమస్త శుభాలు కలిగించేదని చెప్పేసి మనకు ఒక అపోహ ఉంది. అన్ని గ్రహాలు కూడా శుభాశుభ మిశ్రమాలే కాబట్టి వాటి స్థానాలను బట్టి అవి శుభాలను ప్రసాదిస్తాయి. అవి తాలూకా వ్యతిరేకతను కూడా ఆ స్థానాలను బట్టే మనకి ప్రసాదించగలుగుతాయి. దానిలో వలసిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. దానికే ఈ వీడియో తోడ్పడుతుంది. లగ్నం ముందు గురుడు ఇప్పుడు ధను లగ్నాల్లో గురుని తాలూకా ప్రభావం గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు మీకు అన్ని విషయాలు తెలియజేశాను. వృశ్చిక లగ్నం వరకు కూడా అవన్నీ మీరు చూడాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా ఆ వీడియోలన్నీ కనిపిస్తాయి. నన్ను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. త్వరలో శని ప్రభావం కూడా అందరికీ తెలియజేస్తాను. అది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అపోహలు పోతాయి. కాబట్టి ఆ భక్తులందరూ కూడా జ్యోతిష శాస్త్ర అభిలాష గల వాళ్ళు తప్పనిసరిగా ఈ వీడియోల్ని తిలకించవలసిందిగా కోరుతున్నాను. అయితే ప్రస్తుతం ధను లగ్నం గురించి చెప్తున్నాను. తర్వాత వచ్చేది అష్టమ స్థానం. అష్టమ స్థానం కర్కాటకం అవుతుంది. అష్టమ స్థానంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు అష్టమిలో నైసర్గిక శుభగ్రహం ఉండడం మాత్రం మంచిది. ఎందుకంటే కొన్ని అశుభాలను అడ్డుతుంది. అయితే మరీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలగవు, కానీ కొన్ని ఇబ్బందులు మాత్రం తప్పనిసరిగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. రోగ లక్షణాలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి అష్టమ స్థానంలో అనుకున్న పనులకి అంత విజయం కాదు. కర్కాటక లగ్నంలో గురుడు తలక ఉచ్చ ప్రభావం వల్ల కొంచెం ఉచ్చస్థితి కలిగి ఉంటాడు. ఎందుకంటే గురుని తలక ఉచ్చ క్షేత్రం అది. అక్కడ ఉన్నప్పటికీ కూడా అష్టమ స్థానంలో గురుడు నిష్టకారకుడు అని శాస్త్రం కూడా ఉంటుంది. కాబట్టి అందులోని ఆర్థికపరమైనటువంటి వాతావరణంలో మాత్రం చాలా తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశాలు చాలా మందికి ఉంటాయి. అష్టమ గురుని తలక దశ వచ్చినప్పుడు ఆ దశలో అంతర్దశ మాత్రం కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది. ఆ దశలో అంతర్దశ మాత్రం మనం గట్టెక్కగలిగితే, చాలా జాగ్రత్తగా మనం సంయమనం పాటించి జాగ్రత్తగా గట్టెక్కగలిగితే మిగతా అంతర్దశలన్నీ కూడా చాలా వరకు ఉపయోగపడతాయి. ఉచ్చులో ఉండేటువంటి గురుడు మంచి శుభాలను ప్రసాదిస్తాడు అన్నది మాత్రం నిర్వివాదాంశం. కాబట్టి కర్కాటక గురుడు కూడా మనం పెద్దగా ఇబ్బంది పడని అవసరం లేదు ధనులగ్న జాతకులు. ఇకను భాగ్యస్థానం అనేది సింహం అవుతుంది. భాగ్యస్థాన సింహం గురునికి మిత్రక్షేత్రం కాబట్టి ధనులగ్న జాతకాలకి భాగ్యాధిపతి రవితో కలిసినటువంటి గురుడు కూడా ఉంటే మరీ మంచిది. అయితే భాగ్యాధిపతి రవితో కలిసినప్పుడు అది మూఢంగా మనం చెప్పుకోవచ్చు. రవి దగ్గర గురుని తాలూకా ప్రభావం అంతగా వర్తించదు కనుక కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది రవి గురుడు కలిసిన వాళ్ళు కూడా చాలా వరకు జాతకాల్లో కొంతమంది బాగున్నట్టే మనం తెలుసుకున్నాం. కాబట్టి ఒంటరి గురుడు అయితే మరీ మంచిది. సింహంలో ఒంటరి గురుడే ఉండాలి. ఆ సింహంలో ఒంటరి గురుడు ఉన్నట్లయితే ఆ గురుని తాలూకా ప్రభావం మాత్రం చాలా వరకు మంచి భాగ్యం విషయంలో గొప్పగా ఉపయోగపడుతుందని మాత్రం మనం గమనించవచ్చు. ఎందుకంటే అందులో ఆకస్మిక ధనయోగాన్ని ప్రసాదిస్తాడు. తర్వాత అనేక రకాల వ్యవహారాలు చాలా వరకు కొనసాగుతాయి. తర్వాత భాగ్యం అనేది ఆకస్మికంగా వస్తుంది. కాబట్టి మనం ఊహించినంతగా కూడా అక్కడ ఆ గురుని తాలూకా ప్రభావం మంచి చేస్తాడని మాత్రం మనం గమనించాలి. ఆ గురు మహాదశలో గురు అంతర్దశలో మాత్రమే మళ్ళీ గమనించవలసింది. మరీగా చెప్తున్నాను. తర్వాత వచ్చేది కన్యలో రాజ్యస్థానం అవుతుంది గురుడికి. అది ఉభయ కేంద్రాధిపత్యంలో కన్య రాజ్యస్థానం అవుతుంది. కాబట్టి ధనులగ్నానికి కన్యలో ఉండేటువంటి గురుడు అంతగా యోగించడమే మనం చెప్పచ్చు. ఎందుకంటే గురునికి బుధునికి ఉభయ కేంద్రాధిపత్యం వచ్చినప్పుడు ఒక భావాన్ని బాగు చేసినప్పుడు మరొక భావాన్ని వాళ్ళు ఇబ్బంది పెడతారు. ఇక్కడ లగ్నంలో ధను లగ్నంలో ఉండేటువంటి గురుడు కేంద్ర కోణాధిపతి కూడా అవుతాడు. కాబట్టి ఆ ప్రకారంగా లగ్నం ముందు గురుడు ఆరోగ్యాన్ని ప్రసాదించి అన్ని రంగాల్లో శుభాలు చేసినట్లయితే అక్కడ రాజ్యస్థానానికి ఉద్యోగ భద్రత కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ గురు మహాదశ ఒక భావం ఉంటుంది. అదే ఉద్యోగంలో బ్రహ్మాండ స్థిరత్వం ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా కొన్ని రకాల సమస్యలు ఉంటాయని కూడా మనం గమనించాలి. కాబట్టి దశమ కేంద్రంలో గురుగ్రహం ఉన్నప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ దశలో అంతర్దశలు ఉంటాయి. ఆ అంతర్దశ ప్రభావం మాత్రం కొంచెం జాగ్రత్తగా మనం దశమ కేంద్రంలో ఉండేటువంటి గురుని తాలూకా ప్రభావం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది. ఇకపోతే ఉద్యోగ భద్రత మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న ఉద్యోగం వచ్చినా తప్పనిసరిగా మనం స్వీకరించి చేరిపోవాలి. అది మాత్రం గమనించుకోవాలి. చిన్న ఉద్యోగాలు నేను చదువుకి ఇంత చిన్న ఉద్యోగం అనేటువంటి భావం ఉండకుండా అందులో ప్రవేశించినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా మంచి
ఉపయోగకరంగా మళ్ళీ అభివృద్ధి పొందుతారని మాత్రం మనం గమనించవచ్చు. ఇకపోతే లాభస్థానమైనటువంటి తుల, లాభస్థానంలో గురుడు చాలా శుభాన్ని ప్రసాదిస్తాడు. శత్రుక్షేత్రం అయినప్పటికీ తులా వృషభం భృగు అంటారు. శుక్రుని తరక క్షేత్రంలో గురు సంచారం జరుగుతున్నప్పటికీ శుభ ఏకాదశ స్థాన ఫలం లభేతని 11వ స్థానంలో గురుడు ఉండడం కూడా అంత మంచిదే. కాబట్టి శత్రుక్షేత్రం అయినప్పటికీ కూడా 11లో గురుడు కొంతవరకు యోగిస్తాడు. అనుకున్న పనులకు అంతరాయాలు ఉండవు, ఆరోగ్యపరమైన వాతావరణం ఉంటుంది, ఆర్థిక లాభం ఉంటుంది అని కొంచెం మానసికమైనటువంటి కొంచెం దృక్పథం కొంచెం లోపిస్తుంది. కాబట్టి కొంచెం మనసును కంట్రోల్ చేసుకుని ఏది మంచో ఏది చెడో మనమే ఆలోచించుకొని వ్యవహరించగలిగితే ఈ 11వ స్థానంలో గురుడు చాలా వరకు ఉపయోగపడతాడని మాత్రం మనం గమనించవచ్చు. ఇకపోతే 12వ స్థానం అయినటువంటి వృశ్చికం, అది మిత్రక్షేత్రం అవుతుంది. 12వ స్థానంలో ధను లగ్నానికి 12వ స్థానంలో గురుడు గొప్ప యోగాన్ని ప్రసాదిస్తాడని మాత్రం మనం భావించవచ్చు. ఎందుకంటే శుభవ్యయం చేస్తాడు, మిత్రక్షేత్రం కాబట్టి డబ్బులు వస్తాయి, డబ్బులు తగినట్టుగా శుభవ్యయం జరుగుతుంది. ఇంట్లో గృహంలో మంచి శుభాలు జరిగే అవకాశాలు ఉంటాయి, వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి, ఆర్థికపరమైన ప్రణాళికలు కూడా పనిచేస్తాయి. వేయిల్లో గురుడు ఉన్నాడు కాబట్టి అది మంచిది కాదు అనుకోవడం తప్పు. ఆ 1000 మంది తలక గురుని తలక ప్రభావం పంచమ కోణ దృష్టి విద్య మాతృ గృహవాహన సౌకర్యమైనటువంటి పంచమ స్థానం మీద పడుతుంది. కాబట్టి అది పంచమంలో గురుడు చూస్తాడు. కాబట్టి ఆ పంచమం ధను లగ్నానికి 4వ స్థానం అవుతుంది. కాబట్టి సకల శుభాలు జరుగుతాయని మాత్రం మనం గమనించాలి. కాబట్టి 1000 మంది గురుడు చాలా మంచిదని అందరూ గమనించాలి. ఎందుకంటే 6వ స్థానం మీద కూడా గురుని తలక సప్తమ దృష్టి పడుతుంది. కాబట్టి శత్రువులు కూడా ఉండరు కాబట్టి పెద్దగా, కాబట్టి అక్కడ రుణ బాధలు కూడా ఉండవు. కాబట్టి ఈ విధంగా 10వ స్థానంలో గురుడు సకల శుభాలను ప్రసాదిస్తాడని మాత్రం మనం గమనించాలి. ఇప్పుడు ధను లగ్నాల్లో గురుని తాలూక శుభం అశుభం కొన్ని రకాల ఇబ్బందులు వాటి తాలూకా ప్రభావాన్ని మీరు గమనించారు. మళ్ళీ మరొకసారి మీకు మకర లగ్నంలో గురుని తాలూకా ప్రభావాన్ని మీకు తెలియజేస్తాను. అంతవరకు సెలవు. మీ ఇప్పుడు నరసింహ శర్మ.